మొక్కై వంగనిది మానై వంగున అంటారు. ప్రస్తుతం హిందువులు మొక్కగా ఉన్నప్పుడే దెబ్బతీసేటటువంటి ప్రయత్నాలు అనేకం జరిగి ఇప్పటికీ అదే ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. సరే, ఈ కుట్రలలో ఎవరి ఆలోచన వాళ్ళది. అందులో స్వార్థం ఉందా, తెర వెనకాల పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారా, ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. దీనికి సజీవం అనేటువంటి సాక్ష్యం తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే మెటా అంటే ఫేస్బుక్కి సంబంధించినటువంటి వాళ్ళు పెట్టుకొచ్చేటటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాంట్లో మనం గనక అడిగితే, అంటే వాట్సాప్ ఇప్పుడు మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటిది హైలైట్ చేస్తున్నారు కదా. ఇందులో హిందూ దేవుళ్ళ గురించి జోకులు అడిగితే వెంటనే మెటా చెప్తుంది. వేరే మతాలకు సంబంధించి అడిగితే నేను వాటిట్లో జోక్యం చేసుకోనని చెప్తుంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ విష్ణు గురించి అడిగితే లార్డ్ విష్ణు బ్యూటీ పార్లర్కి వెళ్ళారు, ఆయన హెయిర్ కట్ చేయించుకున్నారు అని ఒక జోక్ వస్తుంది. అదే సందర్భంలో వేరే మతాలకు సంబంధించి అడిగితే ఐ అవాయిడ్ జోక్స్ డిస్రెస్పెక్ట్ఫుల్ టు రిలీజియస్ బిలీఫ్స్ అని చెప్తుంది. చాలా మంచిది. ఇదే పని హిందువుల దానికి కూడా ఉండాలి. ఏ మతాన్ని ఎవరు కించపరచకూడదు, ఏ దేవుడిని ఎవరు కించపరచకూడదు, ఎవరి నమ్మకాన్ని ఎవరు కించపరచకూడదు, ఏ మత గ్రంథాన్ని ఎవరు కించపరచకూడదు. అది హిందువులకి కూడా వర్తించాలి అన్న ఒక స్పృహ మిస్ అయింది.